నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ముందుగా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, అప్టేక్ జాబ్స్ యాప్ మీద అవ్వచ్చు, మీరు చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, గౌరవానికి కృతజ్ఞతలు. మేము మీకు ఎప్పుడు రుణపడే ఉంటాం. వీ డూ అప్రిషియేట్ యువర్ అప్రిసియేషన్, అక్నాలెడ్జ్మెంట్, లవ్, అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అప్టేక్ జాబ్స్. దానికి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. అలానే ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం ప్రధానమంత్రి మాతృవందన యోజన. మీరు అనొచ్చు, మాస్టారు మీరేమో ప్రధానమంత్రి మాతృవందన యోజన అంటున్నారు, మీ వెనకాలేమో ఇక్కడ గోద్ భరాయి సెరమనీ అని ఉంది, రెండు ఒకటేనా, లేదు మీరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని. వెల్, బిఫోర్ స్టార్టింగ్ దిస్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన, మాతృత్వ సహయోగ్ యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఈ మూడు స్కీమ్లు ఒక్కటేనా, లేదు వేరువేరా? ఒక దాంట్లోనేమో ఒక ప్రైమ్ మినిస్టర్ పేరే ఉంది, ఇంకో దాంట్లో ప్రైమ్ మినిస్టర్ అనే పేరు ఉంది, ఇంకో దాంట్లో ప్రైమ్ మినిస్టర్ అనే పదమే లేదు అసలు. సో ఈ మూడు ఒకటే అయి ఉంటాయా, లేదు పొలిటికల్ గెయిన్స్ కోసం ఏదో అలా జిమ్మికులు చేస్తూ వేరే వేరే స్కీములు రన్ చేస్తున్నారా, ఏంటి అసలు? ఒకవేళ అవన్నీ ఒకటే అయినా కాకపోయినా ఈ గోద్ భరాయి సెరమనీకి దానికి ఉన్న సంబంధం ఏంటి? వెల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరందరూ తెలుగు ప్రజలు కాబట్టి గోద్ భరాయి అంటే శ్రీమంతం, బేబీ షవర్ అన్నమాట. దీనికిను ఆ పేరుకి ఉన్న రిలేషన్ ఏంటి అని బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ అవన్నీ డిస్కస్ చేద్దాం, కంగారేం లేదు. కానీ ఈ ట్వీట్ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, దిస్ ట్వీట్ హ్యాస్ బీన్ మేడ్ బై ద రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన ఏమన్నారు? దౌసాకి యహ్ అనూఠీ పహల్ ప్రధానమంత్రి మాతృవందన योजना को नई ऊर्जा देने वाली है. इससे माताओं के साथ साथ శిశువుं की स्वास्थ्य सुरक्षा भी सुनिश्चित हो रही है. ఆయన ఏమంటున్నారు అంటే, ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉందో దానిని ఒక కొత్త విధంగా సెలబ్రేట్ చేశారనమాట. అదే ఈ గోద్ భరాయి సెరమనీ. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి, లేదు ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలానే లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక స్కీమ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన. అయితే దాంట్లో కొంచెం క్రియేటివ్గా రాజస్థాన్ రాష్ట్రంలో దౌసా అనే ప్రాంతంలో వాళ్ళు గోద్ భరాయి సెరమనీ చేశారు. అంటే బేబీ షవర్ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడికి వచ్చిన మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో, లాక్టేటింగ్ మదర్స్ అవ్వచ్చు, లేదా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోషన్ కిట్స్ ఇచ్చారనమాట. సో దీన్నే ప్రైమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేశారు. సో అందుకని ఇది వార్తల్లోకి వచ్చింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఒకసారి ఇక్కడ మీరు ప్రధానమంత్రి మాతృవందన యోజన యొక్క లోగోను కూడా గమనించవచ్చు. The Prime Minister of India has lauded the new initiative of celebrating Pradhan Mantri Matruvandana Yojana as a Godh Bharayi ceremony in Dausa, Rajasthan. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, రాజస్థాన్ రాష్ట్రంలో దౌసా అనే ప్రాంతంలో వాళ్ళు ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజనలో భాగంగానే గోద్ భరాయి సెరమనీని చేశారు. ఇప్పటివరకు అలా ఎప్పుడూ చేయలేదన్నమాట. సో ఈ ఇనిషియేటివ్ బాగుంది. ఈ విధంగా ఈ స్కీమ్ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. అలానే ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఎవరైతే బిడ్డకి జన్మనిచ్చిన తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగాను అలానే గౌరవపరంగాను కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది ఈ స్కీమ్ ద్వారా అని, అందరికీ అవగాహన పెంచుతుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని అభినందించారు. ద ప్రెగ్నెంట్ విమెన్ గ్యాదర్ ఫర్ దిస్ సెలబ్రేషన్ వేర్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ పోషన్ కిట్స్ టు ప్రమోట్ ద హెల్త్ ఆఫ్ దేర్ బేబీస్. పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఈ కిట్లు ఇస్తారనమాట. ఎందుకనంటే మహిళల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ విమెన్, వాళ్ళల్లో చాలామంది ఎనీమిక్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ బాడీలో ఉండాల్సినంత ఐరన్ ఉండట్లేదు. చాలామంది అంతసేపు ఐరన్ లేకపోతే ఐరనే లేదు కదా అని లైట్గా తీసేసుకుంటారు. మీ బాడీలో ఐరన్ తగ్గితే మీ బాడీలో ప్రతి సెల్కి, ప్రతి కణంకి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు. ఎందుకనంటే ఈ ఐరన్ ఉంటేనే ఆక్సిజన్ ఎఫినిటీ పెరుగుతుంది. మన బాడీలో బ్లడ్లో హిమోగ్లోబిన్ అని ఒక పదార్థం ఉంటుందన్నమాట. ఈ హిమోగ్లోబిన్ బేసిక్గా ఆక్సిజన్ ఎఫినిటీని పెంచుతుంది. అదే ఆక్సిజన్ అన్ని చోట్లకి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఐరన్ లేదు అంటే హిమోగ్లోబిన్ తగ్గినట్టే. సో అప్పుడు ఆక్సిజన్ ఎఫినిటీ కూడా తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ అన్ని కణాలకి, అన్ని టిష్యూల దగ్గరికి వెళ్ళదు. అలా అంటే అప్పుడు మదర్ కంప్లీట్గా హెల్తీగా లేనట్టే. మదర్ కంప్లీట్గా హెల్తీగా లేనప్పుడు పుట్టబోయే బేబీ యొక్క హెల్త్ మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా ఎప్పుడైతే మహిళలు ఎనిమిక్గా ఉంటున్నారో, ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైతే ఎనిమిక్గా ఉంటున్నారో, పుట్టే బేబీ యొక్క వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ జనరల్గా 3.5, 4 kgs మధ్యలో ఉంటే బేబీ యొక్క వెయిట్, బేబీ హెల్తీగా ఉంది అని కన్సిడర్ చేస్తారు. కానీ ఎనీమిక్ మదర్స్ అవ్వడం వల్ల పుట్టబోయే బేబీ, లేదు పుట్టిన బేబీస్ అందరూ కూడా less than 3 kgs ఉంటున్నారు, విచ్ ఈజ్ ఎ వరీయింగ్ సైన్.
అలా పుట్టడం వల్ల కొన్నిసార్లు బేబీస్ చనిపోతున్నారు కూడా. సో కన్సిడరింగ్ ఆల్ దట్ థింగ్స్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పోషన్ కిట్స్ ఇస్తున్నారు. అండ్ గోద్ భరాయి ఈజ్ అ ట్రెడిషనల్ ఇండియన్ సెరమనీ టు సెలబ్రేట్ ద ఇంపెండింగ్ అరైవల్ ఆఫ్ ఎ బేబీ, ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ అ బేబీ షవర్, తెలుగులో అయితే శ్రీమంతం. సో బిడ్డకి జన్మనివ్వబోతున్న తల్లి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇది రాజస్థాన్ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఈ విధంగా ఒక వినూత్నంగా వాళ్ళ కార్యక్రమాన్ని చేపట్టారు. సో మనం అక్కడ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేస్తే ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతుందో 2022-2023 సంవత్సరానికి కానీ మనం కంపేర్ చేస్తే దగ్గరగా 3.5 లక్షల మహిళలకి దీనివల్ల లబ్ధి చేకూరింది. సో ఈ విధంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు రన్ చేసే స్కీమ్స్ అవ్వచ్చు, లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిపించబడుతున్న ఈ స్కీమ్ అవ్వచ్చు, వీటి వల్ల చాలామందికి లబ్ధి చేకూరుతుందని చెప్పాలి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఈ స్కీమ్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఇట్ ఈస్ అ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఈజ్ అ మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ ఫర్ దేర్ హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ నీడ్స్. ఎస్పెషలీ కొంతమంది ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నప్పుడు లాస్ట్ 2-3 months, 7th month అవ్వచ్చు, 8th month అవ్వచ్చు, 9th month అవ్వచ్చు, లేదు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 3 months అవ్వచ్చు, వాళ్ళు వర్క్కి వెళ్ళరు. అలానే బేబీ యొక్క హెల్త్ని దృష్టిలో పెట్టుకుని, మదర్ యొక్క హెల్త్ని దృష్టిలో పెట్టుకుని పోషన్ కిట్తో పాటు వాళ్ళకి మానిటరీ బెనిఫిట్ కూడా ఇస్తారు. ఇక్కడ మానిటరీ బెనిఫిట్ దగ్గర మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే CCT అంటే కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం జాగ్రత్తగా గమనిస్తే సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి జరిగింది. అంటే సైంటిఫిక్ టెక్నాలజీ చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా గవర్నెన్స్ని మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో, పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి, అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ రెండూ పెరగాలి అనే ఉద్దేశంతో టెక్నాలజీని ఎక్కువగా ఇండ్యూస్ చేస్తుందన్నమాట ప్రభుత్వం యొక్క విధానాలలో. అలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ మధ్య రైతు బంధు అవ్వచ్చు, ఏదైనా సరే డబ్బులు వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా మన అకౌంట్స్లోనే పడిపోతున్నాయి. ఒకప్పుడైతే ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి ఇవ్వాలి, లేదు మనమే వెళ్ళి తీసుకోవాలన్న పరిస్థితి ఉండేది. అప్పుడు లంచాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేవి, కొంతమందికి అయితే డబ్బులు కూడా వచ్చేవి కాదు. బట్ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మన అకౌంట్లోకి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి కాబట్టి కరప్షన్ అనేది ఆల్మోస్ట్ తగ్గిందని చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ పెరిగిపోయింది, అకౌంటబిలిటీ పెరిగిపోయింది. అలానే ఇక్కడ ఈ CCT అనే టర్మ్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు, విచ్ ఇస్ కండిషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్. క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటే, క్రెడిట్ అంటే మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎవరు? గవర్నమెంట్. ఎవరికి? ఆ మదర్కి. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. అంటే ఏంటి? మీరు కనీసం 19 years అయినా ఉండాలి, అంటే ఆ స్త్రీకి 19 years అయినా ఉండాలి, లేదా 19 years కన్నా ఎక్కువైనా ఉండాలి. అలానే ఫస్ట్ బేబీ బోర్న్ అయి ఉండాలన్నమాట, లైవ్ బర్త్ అయి ఉండాలన్నమాట ఫస్ట్ బేబీది. ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళకి దీని యొక్క బెనిఫిట్ వస్తుంది. అప్పుడే వాళ్ళు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకే దాన్ని కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటున్నారు అనమాట. అలానే మనం ఇందాక అనుకున్నట్టుగా ఇట్స్ అ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ విచ్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై ది మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మహిళ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఈ మంత్రిత్వ శాఖ దీన్ని రన్ చేస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది 2010వ సంవత్సరంలో స్టార్ట్ అయింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ కొంతమంది 2017 అని చెప్తారు. అదేంటి కన్ఫ్యూజింగ్గా చేస్తున్నారు మాస్టర్ అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే 2017. కానీ దీనికన్నా ముందు నుంచే ఒక స్కీమ్ 2010 నుంచి కంటిన్యూషన్ ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉందో అప్పుడు 2010వ సంవత్సరంలో ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన అని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాజెక్ట్ అది 2010లో స్టార్ట్ చేశారు, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన అని. అయితే 2014వ సంవత్సరంలో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిందో ఈ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజనలో ఇందిరాగాంధీ పేరుని తీస్తారు వాళ్ళు 2014లో. అప్పటి నుంచి మాతృత్వ సహయోగ్ యోజన అని పిలుస్తున్నారు. అయితే చాలామంది ఇది స్టేట్ స్కీమా, సెంట్రల్ స్కీమా అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలానే దీనిని ఇంకా ఎక్కువగా పెంపొందించాలి, ప్రమోట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి, అవగాహన పెంచాలి అని చెప్పి 2017వ సంవత్సరంలో దాని పేరు మార్చేశారు. మాతృత్వ సహయోగ్ యోజన నుంచి ప్రధానమంత్రి మాతృవందన యోజన చేశారు. సో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన, మాతృత్వ సహయోగ్ యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఈ 3 స్కీములు కూడా ఒకటే. కాకపోతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇది మేమే స్టార్ట్ చేసిన స్కీమ్ లాగా ప్రజలకి అనిపించాలి అని చెప్పి వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు. సో మనం ఫూల్స్ అవ్వకూడదు. బికాస్ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ స్కీమ్ని మేము స్టార్ట్ చేసామని చెప్తుంది. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది, ఈ స్కీమ్ని మేము స్టార్ట్ చేసామంటుంది. టెక్నికల్గా చెప్పాలంటే వాళ్ళే స్టార్ట్ చేశారు, మధ్యలో పేరు మార్చేశారు, మళ్ళీ తర్వాత వాళ్ళే రీనేమ్ చేసేసి
ఏదో వాళ్ళు స్టార్ట్ చేసిన స్కీమ్ అంటున్నారు. రిమెంబర్, ఇక్కడ నేను బీజేపీ తరఫున చెప్పట్లేదు, కాంగ్రెస్ తరఫున చెప్పట్లేదు. దట్స్ ద రియాలిటీ. ఎప్పుడు గవర్నమెంట్లు మారినా ఇది జరుగుతూనే ఉంటుంది. సో మీరు కూడా ఆలోచించండి. ఎనీవేస్, ప్రధానమంత్రి మాతృవందన యోజనలో భాగంగా మొట్టమొదటిసారిగా కొంచెం వినూత్నంగా, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా గోద్ బరాయి అంటే శ్రీమంతం జరిపి వాళ్ళకి కిట్లను పంచిపెట్టారు. అండ్ దట్స్ వైట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఐ హోప్ యూ గాట్ ద ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ది స్కీమ్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. మరొక్కసారి అప్టేక్ జాబ్స్ యాప్ మీద, అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ మీద మీరు ఎప్పటి నుంచో చూపిస్తూ వస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానం, గౌరవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సపోర్ట్ని, ఈ ఎఫెక్షన్ని ఇలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఇంకొకసారి కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.